హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్విస్ చిట్ చాట్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి 15th మే బ్లాగ్ అండి. ఈరోజు నాకు తెలిసి ఇట్స్ ఆన్ ఫ్రైడే అనమాట. సో ఈరోజు స్పెషల్స్ ఏంటంటే స్పెషల్స్ అని చెప్పలేము. జస్ట్ దట్ ఏంటంటే మా హస్బెండ్ చాలా డేస్ అయింది కదా, సో చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పేసి అన్నారు. చాలా డేస్ అయిందని ఎందుకు అంటున్నానంటే, ఆయన ఒక ఆఫీస్ పని మీద ఫ్రాన్స్ ట్రిప్ వెళ్ళారు అని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసి ఉన్నాను కదా. సో ఆయనంతా బయట ఫుడ్డే కదా, అండ్ మేము ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా నాన్ వెజ్ కుక్ చేయలేదు. సో సో ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే నాన్ వెజ్ కుక్ చేశాను అనమాట. అండ్ ప్లెయిన్ రసం పెట్టాను, చింతపండు వేసుకొని. జస్ట్ చాలా సెటిల్డ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఉప్పు, కారం, పసుపు, చింతపండు అంతే. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని జస్ట్ తాలింపు ఇచ్చేసుకుంటాం అంతే అనమాట. సో ఇలా సరదాగా కిచెన్లో ఉన్న క్రాకరీ కూడా షేర్ చేశాననమాట. మీలో ఎంతమందికి క్రాకరీ మంచిగా సెటప్ చేసుకోవడం అంటే ఇంట్రెస్ట్? అసలు క్రాకరీ అనేదే కొంతమందికి అంటే ఒక డ్రీమీగా ఉండాలి అని అనుకుంటారు కదా, అట్లా ఎవరైనా ఉన్నారా? అట్లీస్ట్ నా వీడియో చూసేవాళ్ళలో ఎవరైనా ఉంటే కనుక మీకు అంటే మీన్ టు సే ఎప్పుడు కొత్తవి కొని ఎప్పుడు రిఫ్రెషింగ్గా చేంజ్ చేయాలనుకుంటారా? ఉన్న వాటిని ప్లేస్ అటు ఇటు మారుస్తూ ఉంటారా అనేది కమెంట్ చేయండి. అండ్ ఇల్లు మాత్రం పిల్లలతో అమ్మ బాబోయ్ ఎలా ఉందంటే అలా ఉందండి. అసలు చెప్పలేను. ఎంత సర్దినా ఏవి ఎక్కడవి అక్కడ ఉండవన్నమాట. ఇంకేం చేయలేము. సో ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి మెయిన్గా నా శారీస్ అండి. రీసెంట్గా తీసుకున్న శారీస్ చూపిద్దామని నేను షూట్ చేశానమాట. సో ఒక 2 మంగళగిరి శారీస్ తీసుకున్నాను. అది నేను షార్ట్లో కూడా పోస్ట్ చేసి ఉన్నాను. అవి కాకుండా ఇంకొక 3 శారీస్ తీసుకున్నాను అనమాట. సో అవి మెయిన్గా చూపిద్దామని చెప్పేసి షూట్ చేశాను అనమాట. డిఫరెంట్ స్టోర్స్ నుంచి అని అనుకోండి. సో ఇది రీసెంట్గా సెటప్ చేసుకున్నానండి. యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పటికీ చాలా ఫీల్ అవుతాను, శారీస్ కంటూ ఒక స్పెసిఫిక్ ప్లేస్ నేను ఎందుకు ఆలోచించలేదు అని. మాకు అంటే మాది 3 బెడ్రూమ్ హౌసే. హోమ్ టూర్ చూసుంటే సో ఆ 3 బెడ్రూమ్స్లో కూడా మంచిగా వార్డ్రోబ్స్ ఉంటాయి. అట్లీస్ట్ నేను అట్లీస్ట్ ఒక గెస్ట్ రూమ్లో ఉన్న ఒక సెటప్ మొత్తం శారీస్కి చేసుకుని ఉండాల్సింది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు చూసినా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో నేను జస్ట్ ఈ హ్యాంగర్ ఉందని అట్లా సెటప్ చేసుకున్నాను. మా మెయిన్ మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఇలా లేదనమాట. అంటే ఇంత విడ్త్ లేదు, ఇంత లెంత్ లేదనమాట. ఎందుకనో అంటే మనకి ఆలోచన ఆ టైంలో అంత తట్టదు కదా, దానివల్ల అలా మిస్టేక్ జరిగింది అనిపిస్తుంది అనమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే ఒక చిన్న కబోర్డ్ ఆక్యుపై చేయాల్సి వచ్చింది దాని గురించి. సో ఎప్పుడు ఎవరైనా హౌస్ ఏదైనా కన్స్ట్రక్షన్లో ఉన్నా కానీ, మీరు ఏమైనా కొత్తగా తీసుకుని ఇంటీరియర్స్ చేయించుకుంటున్నా కానీ ఈ పర్టికులర్ విషయం అయితే మర్చిపోకండి. లేడీస్కి మనకి శారీస్ అనేవి ఇప్పుడు కాకపోయినా, మనం కట్టుకోకపోయినా కొనుక్కుని ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే మాత్రం ప్రతి అకేషన్కి కొత్తగానే కట్టుకోవాలనుకుంటానండి. అలా అని పాతవి ఏం చేస్తానో అని అనుకోకండి. అంటే అదొక ఇంట్రెస్ట్ అనమాట. నా పాయింట్ ఏంటంటే తిండి తినడం కానీ, ఖర్చు పెట్టడం కానీ, కొనుక్కోవడం కానీ అన్నీ కూడా మనం వయసు ఉన్నప్పుడే అనుభవించాలి, మనం సంపాదించుకున్నప్పుడే అనుభవించాలి అన్న కాన్సెప్ట్తో ఉంటానన్నమాట. నాకు ఒక 40-45 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను ఒక 100 చీరలు కట్టుకుని స్టైల్ చేసినా నా బాడీ సహకరించకపోవచ్చు, లుక్ అంతకు బాగోకపోవచ్చు. జ్యువెలరీ కానీ, ఫుడ్ కూడా అంతే అండి. అంటే నేను ఖచ్చితంగా హెఫ్టీగానే ఉంటాను. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను. నేను ఎప్పుడు నోరు కట్టుకోను, ఎందుకంటే తర్వాత పడదు ఖచ్చితంగా. ఇప్పుడు పడినప్పుడే తినాలి అన్నది నా పాయింట్ అనమాట. సో టాపిక్ చాలా డీవియేట్ అయిపోయింది. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో ఇక్కడ నేను చూపించేది ఏంటంటే మంగళగిరి పట్టు అండి. ఇది నాకు అరౌండ్ 5000 పడినట్టుంది. 5099 ఏమో పడింది. ఆ మిడిల్ అంతా కూడా అలా డిజైన్ వచ్చేసి కింద చిన్న గ్యాప్ వచ్చి లాస్ట్లో బార్డర్ వస్తుందన్నమాట. శారీ అయితే ఈ కలర్ నాకు చాలా నచ్చిందండి తీసుకున్న తర్వాత. కాకపోతే మన బాడీకి ఎలా సూట్ అవుతుంది అనేది తెలియదు కానీ నాకు ఈ గ్రీన్స్ కూడా లేవన్నమాట. అందుకే చాలా ఇష్టంగా తీసుకున్నాను. అసలు ఇది నేమింగ్ సెరమనీకి ఒక్కసారి తీసుకోవడానికి చూసి 2 శారీస్ తీసుకున్నాను అనమాట. అండ్ ప్యూరిటీ కూడా ప్యూర్ మంగళగిరి పట్టండి, ఇందులో ఏ డౌటు లేదు. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ లలిత ఫ్యాషన్స్ నుంచి తీసుకున్నాను అనమాట. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్, ప్రస్తుతానికైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఏమీ యాడ్ చేయట్లేదండి. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక నాకు కమెంట్ చేస్తే నేను డెఫినెట్గా మీకు ఆ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీ ఇంట్రెస్ట్ని బట్టే కదండి నేను ఏదైనా సరే మీకు ప్రొవైడ్ చేయగలను. సో అదనమాట. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇది దివా క్లోదింగ్ స్టూడియో అని ఒక పేజ్ అనమాట. ఆవిడ ఏం చేశారంటే క్లియరెన్స్ సేల్లో జార్జెట్ శారీస్ పెట్టారు. నాకైతే వర్త్ ద ప్రైజ్ అండి. ఇది నాకు 1500 రూపీస్ పడింది. ఎంత బాగుందంటే క్వాలిటీ, I meant 1500కి వర్త్ బయింగ్ శారీస్ అనమాట. అంటే
జార్జెట్ అనేవి ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా! కొంచెం ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్. అండ్ కట్టుకోవడానికి కూడా యూజర్ ఫ్రెండ్లీలా ఉంటుందనమాట. సో, నాకైతే చాలా చాలా క్వాలిటీ నచ్చింది. కలర్ కాంబినేషన్ నచ్చింది. బేసిక్‌గా 1500కి చాలా వర్తీ అనిపించిందనమాట. సో, ఇది ఆవిడ దగ్గర తీసుకున్నాను. దీంతో పాటు ఇంకో శారీ కూడా తీసుకున్నాను గానీ, అది నాకసలు ఎక్కడ పెట్టానో కనిపించలేదు. యాక్చువల్‌గా ఇదేంటంటే నేమింగ్ సెరమనీకి మా మమ్మీ, డ్యాడీ నా చేతిలో పెట్టారనమాట ఈ శారీ. ఆఫ్‌కోర్స్ వాళ్ళు డబ్బులిచ్చేసి నా దగ్గరున్న చీర ఏదైనా ఇవ్వమని చెప్పారనమాట. మళ్ళీ నేను స్పెషల్‌గా తీసుకోలేదు. నా దగ్గర ఎప్పుడు చీరలు అవైలబుల్‌గా ఉంటాయండి. అంటే చెప్పాను కదా! అదొక ఇష్టం అనమాట. వయసున్నప్పుడే అనుభవించాలి ఏదైనా అన్న పాయింట్‌లో ఉంటాననమాట. వేస్ట్ కూడా అవుతూ ఉంటాయి డబ్బులు అప్పుడప్పుడు. కాకపోతే ఏంటంటే నేను కొనుక్కున్న దానికి నేను చాలా తృప్తి చెందుతాను. అది వేరే విషయం. ఇది ఇంకొక శారీ అండి. ఇది నార్సింగ్‌లో తీసుకున్నాను. ఇది మంచి లక్స్ గ్రీన్ కలర్ అనమాట. దీనికి బ్లౌజ్ అటాచ్ అయ్యి లేదు. అండ్ ఏం డిఫరెన్స్ ఉండదు. శారీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇలానే ఉంటుందనమాట. దీంతో మనం లెహెంగాస్ కానీ, డ్రెసెస్ కానీ అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను శారీలానే వేసుకుందాం అనుకుంటున్నాననమాట. అందుకే దీనికి కాంట్రాస్ట్ అని చెప్పను. ఈ లైట్ షేడ్‌లో, ఈ గ్రీనిష్ షేడ్‌లోనే నేను బ్లౌజ్ ఆల్రెడీ బ్లౌజ్ పీస్ తీసి పెట్టుకున్నాననమాట. కాకినాడలో మాకు విజయసాయి ట్రేడర్స్ అని ఒకటుంటుంది. సో, మ్యాచింగ్స్ ప్లస్ ఇలాగ బ్లౌజ్ పీసెస్ అన్నీ దొరుకుతాయనమాట. కాంట్రాస్ట్ మొత్తం పట్టు, బెనారస్ అన్ని మెటీరియల్స్ దొరుకుతాయి. సో, దీనికి కూడా నేను బ్లౌజ్‌కి సెపరేట్‌గా తీసుకున్నాననమాట. ఎనీహౌ వాళ్ళు కూడా ఇవ్వలేదు కదా బ్లౌజ్ ఇందులో. సో, అట్లా అనమాట. ఇది థర్డ్ శారీ. అండ్ 2 మంగళగిరి అని చెప్పాను కదా! ఆ మంగళగిరి వచ్చేసి ఇదండి. ఇది నేమింగ్ సెరమనీకి ఆల్రెడీ కట్టుకున్నానని నా వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకైతే ఐడియా ఉంటది. ఇది నాకు అరౌండ్ 6500 పడిందండి. వర్త్ ద బై అని చెప్పొచ్చు. నాకైతే చాలా నచ్చింది. కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. మంగళగిరి అంటే పట్టు ప్యూర్ పట్ల అంటే ఐ మీన్ టు సే పట్టు షైనింగ్ ఉన్న మనకి బాడీ హగ్గింగ్ అంటే ఆ బాడీకి వేసుకున్నప్పుడు ఆ కంఫర్ట్ అనేది వేరే లెవెల్. అంటే ఇప్పుడు కాటన్ ఏ లెవెల్ ఆఫ్ కంఫర్ట్ ఇస్తుంది. సో, ఇది కూడా అట్లాంటి కంఫర్ట్ ఇస్తుందనమాట. నాకైతే అట్లా అనిపించింది. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. అండ్ బ్లౌజ్ అయితే అందులో స్టిచ్ చేయించుకోలేదండి. సెపరేట్‌గా ఇది కూడా నార్సింగ్‌కెళ్ళి మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. హైదరాబాద్‌లో బ్లౌజులు కుట్టించుకోవాలంటే భయమేస్తుందండి. అసలు ఎలా తీసుకుంటున్నారంటే డబ్బులు. ఆ మాత్రం బ్లౌజ్‌కి నాకు 1600 చార్జ్ చేశాడు. నమ్ముతారా? అలా ఉంది సిట్యుయేషను. సో, ఇదండి నా శారీస్ కలెక్షన్. మీకు గనక నచ్చితే డెఫినెట్‌గా కమెంట్ చేయండి. అండ్ ఆ శారీని డ్రేప్ చేసుకున్నప్పుడు కూడా ఎట్లా ఉంది అనేది ఒక చిన్న పిక్ యాడ్ చేశాను లుక్ కోసం. సో, ఇప్పుడు యాడ్ చేశాను, వస్తుంది చూడండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్